వైసీపీ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే వైసీపీ. నిత్యం కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వారు వ్యక్తిగతంగా కావచ్చు, వారి శాఖల్లో కావచ్చు, ఏదైనా ఒక పని చేస్తే ఇది తప్పు, ఇది అబద్ధం, ఇది ఫేకు అని ప్రతిసారి విషయం చెప్పటం అనేది వైసీపీకి అలవాటుగా మారింది. మీకు ఇటీవల నేను ఒక డేటాను కూడా ఇచ్చాను. ఏదైతే జాతీయ స్థాయిలో ఒక గణాంకాల డేటాను విడుదల చేశారో దాంట్లో ఎక్కువ ఫేక్ ప్రచారం జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద 100% ఫేక్ జరిగితే 40% ఫేక్ ప్రచారం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఫేక్ ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందంటే చేసిన ప్రతి మంచిని కూడా చెడు అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సో అది వాళ్ళ నీచ బుద్ధి. దీనికి సంబంధించి గతంలో నేను డేటా కూడా మీకు చూపించి ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చంద్రబాబు గారు నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు కాన్వాయ్లు తగ్గించాలి. అంటే కాన్వాయ్ ఒకటనే కాదు, ఇంధన పొదుపుల్లో భాగంగా ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా తన కాన్వాయ్ని 4 కార్లకు తగ్గించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అయితే 2 కార్లకే తగ్గించారు. ఒకటి నారా లోకేష్ గారు ప్రయాణించే కారు, రెండోది ఒక మినీ వ్యాన్ లాంటిది పెట్టారు. ఎందుకంటే అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది పడతారు. కారులో అయితే పట్టరు, కానీ మినీ వ్యాన్లో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది పడతారు. కాబట్టి ఒక కారు, ఒక మినీ వ్యాన్ లాంటిది ఆయన పెట్టుకోవడం జరిగింది. అంటే నిమ్మల రామానాయుడు గారు అయితే సింగిల్ కారు, ఆయన ఒక్క కారులోనే వస్తున్నాడు, అసలు వేరే కారే వాడట్లా. ఆయన అయితే వెనకమాల ఏ కాన్వాయిలు కూడా వద్దన్నాడు ఆయన. అంటే ప్రతి చోట కూడా పొదుపు చర్యలు అనేవి ప్రారంభించారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారి మీద విషం జమ్మాలి. ఎలా జమ్మాలి? పాత వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తారు కానీ చేతల్లో మాత్రం పాటించరు అని చెప్పి ఒక విష ప్రచారానికి నిన్న వైసీపీ తెరదీసింది. ఏంటంటే గతంలో చంద్రబాబు గారు ఎప్పుడో ఇంతకుముందు కాన్వాయ్ సాధారణంగానే చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉంది. సో ఆయన కాన్వాయ్లో ఈజీగా 10 కార్లకు పైగానే ఉంటాయి. మామూలుగా అయితే 8 నుంచి 10 కార్లకు పైగానే ఉంటాయి కాన్వాయ్ని. సో సగానికి తగ్గించాలి అన్నారు కాబట్టి దాన్ని 4 కార్లకు తగ్గించుకున్నాడు ఆయన కాన్వాయ్ని. కానీ వీళ్ళు మాత్రం గతంలో ఎప్పుడైతే 10 కార్లు 12 కార్లతో చంద్రబాబు గారి కాన్వాయ్లు వెళ్ళియో ఆ పాత వీడియోలు తీసుకొచ్చి నిన్న సెక్రటరేట్కి చంద్రబాబు గారు వెళ్ళారు, 10 కార్లతో వెళ్ళాడు, ఈయన మాత్రం కాన్వాయ్ ఇంధన పొదుపు అని చెప్పి మాటలు చెప్తున్నాడని చెప్పి ఒక ఫేక్ వీడియోని వేసి ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే నిన్న 4 కాన్వాయ్లతో చంద్రబాబు గారు వెళ్ళింది కూడా వీడియో ఉంది. ఆయన 4 కాన్వాయ్లతోనే నిన్న సెక్రటరేట్ క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాడు ఆయన. నరేంద్ర మోదీ గారు అయితే క్యాబినెట్ మీటింగ్కి 2 వాహనాలతోనే వెళ్ళాడు ఆయన. చంద్రబాబు గారు 4 వాహనాలతో వెళ్ళారు. నారా లోకేష్ అయితే కేవలం 1 వాహనంతోనే అక్కడికైతే రావడం జరిగింది. మిగతా మంత్రులు చాలామంది 1 వాహనంతోనే క్యాబినెట్ మీటింగ్కి అయితే రావడం జరిగింది. చాలామంది 2 వాహనాలతో క్యాబినెట్ మీటింగ్కి వచ్చారు. అంతకుమించి ఎవరు కూడా ఎక్కువగా వాడల. దాదాపుగా మంత్రులందరూ కూడా తమ కాన్వాయ్లో వాహనాలు తగ్గించేశారు. కానీ నిన్న చంద్రబాబు గారి మీద విషం చెమ్మటం కోసం వైసీపీ సోషల్ మీడియా ఈ అడ్డగోలు ప్రచారానికి తెరదీసింది. వాస్తవానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళు చేసే ప్రచారం ఎలాగుందంటే చంద్రబాబు గారు నీతులు చెప్తారు కానీ చేతల్లో మాత్రం చెయ్యరు. వీళ్ళు చెప్పేది ఇదే. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆ కాన్వాయ్ ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు సెక్రటరీ సాధారణంగా ఏమనుకుంటారు, నిన్న క్యాబినెట్ మీటింగ్కి చంద్రబాబు గారు వెళ్ళారేమో అనుకుంటారు సాధారణంగా అందరూ. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళింది ఆయన 4 కాన్వాయ్లతోనే. పాత క్యాబినెట్ మీటింగ్ వీడియోలు తీసుకొచ్చి లేదా పాత క్యాబినెట్ మీటింగ్ అప్పుడు ఆ వీడియోస్ అన్నీ లేదా సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఇది చంద్రబాబు గారు నిన్న వెళ్ళిందంటే ఎలా నమ్మశక్యం? సో ఇది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ నుంచి కూడా నిన్న ఒరిజినల్ వీడియోని ప్లే చేసి ఇది ఎప్పుడు వీడియో అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సరే క్లారిటీ ఇచ్చినది ఎంతమంది చూడగలుగుతారు? వీళ్ళు చేసే విష ప్రచారం అందరిలోకి వెళ్ళిపోద్ది, కానీ అది వాస్తవమా కాదా అనేది ఎంతమందికి తెలుస్తుంది, ఎంతమంది ఖండించగలుగుతారు దాన్ని? సో వీళ్ళు చేసిన విష ప్రచారం ఏంటనేది ఒకసారి చూద్దాం. అలాగే ఫ్యాక్ట్ చెక్లో ఒక ఇది కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది జగనన్న 2.0 అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా. సో ఆ అకౌంట్లో ఏం వేశాడు? చంద్రన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు, మనం మాత్రం ఫాలో అవ్వాలని చెప్పి ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో ఏంటో చూడండి. ఇది మోడీ కాన్వాయ్. అంటే మోడీ గారు ఏదైతే 2 వాహనాలతోనే వెళ్ళారని మనం చెప్పుకున్నామో దాని కాన్వాయ్ని పైన పెట్టారు. కింద ఏమో చంద్రబాబు గారి పాత కాన్వాయ్ని పెట్టి తీసుకొచ్చి ఇంతకు ముందు అంటే ఈ 2024లో కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ వీడియోని తీసుకొచ్చి ప్లే చేశారు. ఒకసారి చూడండి. ఇది మోడీ కాన్వాయ్, ఇది చంద్రబాబు గారి కాన్వాయ్, ఎన్నోన్నాయో చూడండి అని చెప్పి ప్రచారం చేశారు. ఇది చంద్రబాబు కాన్వాయ్ అంటే ఇది మోడీ కాన్వాయ్ అంట. కాన్వాయ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి, అలాంటివన్నీ తగ్గించాలి. ఇది
వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు. కానీ ఒరిజినల్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇది నిన్న చంద్రబాబు గారు సెక్రటరియట్కి క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళింది. ఒకసారి చూడండి. ఇది ఎన్ని కాన్వాయ్లు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు. నాలుగు వాహనాలు మొత్తం. ఇదిగో 4 వాహనాలు మొత్తం. అంతకుముందు పాత కాన్వాయ్. ఇది నిన్న సెక్రటరియట్కి వెళ్ళేటప్పుడు, ఇది సెక్రటరియట్ రోడ్లోనే. సో ఇది అసలు వీడియో. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏ వీడియో? వాస్తవానికి ఈ వీడియో ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఈ వీడియో మటుకి చాలామంది చూసుంటారు. చాలామంది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందుకనే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే విష ప్రచారమే నిజము అని నమ్మే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. ఇది ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్ట్ చెక్. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా అవాస్తవం. ఇంధన పొదుపు కోసం సీఎం గారి ఆదేశాల మేరకు వాహన శ్రేణిని ఇప్పటికే 4 కార్లకు తగ్గించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది 2024 డిసెంబర్ 13 నాటి పాత వీడియో. 2024 అంటే చంద్రబాబు గారు సీఎం అయిన కొత్తలో డిసెంబర్ నాటి వీడియో, ఈ మధ్యకాలంలో కూడా కాదు అది. 2024 డిసెంబర్ నాటి పాత వీడియో. పాత వీడియోలతో సీఎం గారి ప్రతిష్టను దెబ్బతీసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను తప్పుడు పోస్టులను నమ్మవద్దని విజ్ఞప్తి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక ఫ్యాక్ట్ చెక్ కూడా విడుదల చేశారు. సో ఆ వీడియో కూడా గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ నుంచి ఇచ్చిన వీడియోయే. ఏది పాత వీడియో ఏది కొత్త వీడియో అనేది ఫ్యాక్ట్ చెక్ నుంచి వచ్చింది. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. చంద్రబాబు గారే స్వయంగా నా కాన్వాయ్ని సగానికి తగ్గించుకుంటున్నానని చెప్పిన తర్వాత మొత్తం కాన్వాయ్ ఎందుకు వేసుకెళ్తాడు ఆయన? ప్రజలు లేరా ఈరోజు? మీడియా లేదా? సోషల్ మీడియా లేదా? ఇదేమన్నా ఇంట్లో నలుగురు కూర్చుని చేసుకునే పనా కాన్వాయ్ వేసుకెళ్ళడం అనేది? కాదు కదా. స్వయంగా ఆయనే ప్రకటించారు, ఆయనంతటా ఆయనే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. నారా లోకేష్ అయితే 2 వాహనాలే, ఒక కారు ఒక మినీ వ్యాన్. ఏకంగా ఆయన ఇబ్బంది లేకుండా ఒక మినీ వ్యాన్ పెట్టుకున్నారు. అందులో 8 మంది సెక్యూరిటీస్ ఇబ్బంది పడతారు. నారా లోకేష్ గారు ఒక కారులో వెళ్తున్నారు అంతే. 2 వాహనాలు నారా లోకేష్ గారు. ఆయన కూడా నారా లోకేష్ గారికి కూడా 6 నుంచి 8 వాహనాలు ఉంటాయి ఆయన కాన్వాయ్లో కూడా. మినిమం 6 వాహనాలు ఉంటాయి నారా లోకేష్ గారి కాన్వాయ్లో. కానీ ఆయన కూడా 2 వాహనాలకి తగ్గించుకున్నాడు. ఆయన 3 కూడా కాదు, సగానికంటే తక్కువే తగ్గించుకున్నాడు ఆయన. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇలాంటి విష ప్రచారం చేస్తూనే ఉంది. నిత్యం ఏ పని చేయి, ఏ మంచి పని చేయి, వాస్తవానికి ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఈరోజు నాయకులు తమ కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నారు. ఎందుకని? వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని మరొక 10 మంది ఆ బాట పడతారని. ముందు ఏదైనా మనం ప్రజలకు చెప్పాలంటే మన నుంచే పాటించాలి అనేది చంద్రబాబు గారి సిద్ధాంతం. నిన్న క్యాబినెట్లో చెప్పింది కూడా అదే. ముందు మనం పాటిద్దాం, తర్వాత ప్రజలకు చెప్దాం. నిన్న చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. ఆ ఉద్దేశంతో వాళ్ళు స్ఫూర్తిగా ఉండాలని ఆ కాన్వాయ్ని సగానికి తగ్గించుకుంటే, వీళ్ళు మాత్రం చంద్రబాబు గారు మాటలు చెప్తారు చేతలు చేయరని చెప్పి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి వైసీపీ చేసే ప్రతి ప్రచారం వెనుక ఇలాంటి విష ప్రచారం దాగి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ చేసే విష ప్రచారాలను ప్రజలెవరూ కూడా నమ్మవద్దు.